హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్స్ అపాన్ ఎ టేస్ట్ అండ్ లాగ్స్. ఈరోజు నేను ఒక లాగ్ కంటిన్యూ చేస్తాను. చూడండి, అదేంటంటే మన ఐక్య లాగ్. మేము ఈరోజు ఐక్యకి వెళ్ళాం. ఒకసారి చూడండి, బయట నుంచి వ్యూ చూడండి. అవుట్ సైడ్ వ్యూ ఇలా కనిపిస్తుంది మనం ఐక్యకి వెళ్ళేటప్పుడు. ఈ ఐక్య వచ్చాక మనకి ఇది చాలా మెయిన్ సెంటర్ అయిపోయిందండి. చాలా ట్రాఫిక్ కూడా అవుతుంది. ఒకసారి చూడండి, ఐక్య టవరు. బయట ఇలా ఉంటుంది. మేము లోపలికి ఎంటర్ అయ్యాం. లోపలికి ఎంటర్ అయ్యాక మనకి కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ పెట్టారు ఇక్కడ. చూడండి, ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, రియల్ కాదు. ఇలా దండలు పెట్టేశారు. అవన్నీ ఒకసారి చాలా అందంగా కనిపిస్తున్నాయి. మనకు కావాలంటే అవి తీసుకోవచ్చు. 499 ఈచ్ ఉన్నాయి. ఈ చిన్న మనం ప్లాట్ఫామ్ క్లీన్ చేస్తాం కదండి, అవి 99 రూపీస్ అలా ఉన్నాయి. ఇది ఒక మాడ్యులర్ కిచెను. చూడండి, ఇక్కడ ఒక ఫ్రిడ్జ్, స్టార్టింగ్ ఫ్రిడ్జ్ ఉంటుంది. మనకి ఇక్కడంతా ప్లాట్ఫామ్ ఉంటుంది, కిచెన్ ప్లాట్ఫాము. అందులోనే డైనింగ్ టేబుల్, ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్. మనకు కావాలంటే 2 సైడ్స్ ఫోల్డ్ చేసుకోవచ్చు, అవసరమైనప్పుడు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇలా కప్ సెట్స్, ఇలా షింక్ ప్లాట్ఫామ్కే అటాచ్ చేస్తుంది. షింక్, వాటర్ బాటిల్స్. ఇది గ్యాస్ హబ్ అండి. ఇలా ఉంటుంది ప్లాట్ఫామ్. కబోర్డ్స్ మొత్తం ఇన్బిల్టే ఉంటాయి. మనకు కావాలంటే మనం తీసుకొచ్చి ఫిట్ చేసుకోవచ్చు. వాళ్ళే తీసుకొచ్చి ఫిట్ చేస్తారంటే వచ్చే వాళ్ళు. అక్కడ ఒక మేనేజర్ ఉంటారు, అతన్ని మీట్ అయ్యి మనం మాట్లాడితే మనకి ఏమేమి ఇస్తారు, ఇందులో ఎంత రేటు ఏంటి అని అన్ని డీటెయిల్స్ ఇస్తారు. మన కిచెన్ మెజర్మెంట్స్ తీసుకెళ్ళి వాళ్ళే మన కిచెన్కి ఏ సెట్ అవుతుంది అది చూసుకొని తీసుకొచ్చి ఫిట్ చేసి వెళ్తారంట. ఇది మనకి 2,12,000 సంథింగ్ చేంజ్ ఉందండి. ఆల్మోస్ట్ ఇవన్నీ వస్తాయి మనకి. నెక్స్ట్ వెళ్తే ఇక్కడ వాటర్ బాటిల్స్ చీప్ అండ్ బెస్ట్లో ఉన్నాయి. ఇవి వాటర్ బాటిల్స్, నాప్కిన్, కిచెన్ నాప్కిన్స్. ఒక 3 నాప్కిన్స్ వచ్చి 149 సంథింగ్. ఈ వాటర్ బాటిల్ వచ్చి 99. గ్లాస్ వాటర్ బాటిల్స్. ఇలా కిచెన్లో వాడుకునే బౌల్స్ ఉన్నాయి. ఈ బౌల్స్ 499 అలా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వస్తే సోఫాస్ కొంచెం అంటే క్వాలిటీ ఉంది, కాస్ట్ ఉంది, రెండు ఉన్నాయి. నెక్స్ట్ డైనింగ్ టేబుల్స్. మనకి కొంచెం 4x6 డైనింగ్ టేబుల్స్ అలా కూడా ఉన్నాయి, చిన్నవి కూడా. కొంచెం స్పేస్ తక్కువ ఉన్నప్పుడు మనం ఇలా వాడుకోవచ్చు. ఈ చిన్న టేబుల్స్ ఉన్నాయి. గ్లాస్ టేబుల్స్ ఇవి. బుక్ సెల్ఫ్స్. ఇవన్నీ సపరేట్గా తీసుకోవాలి. ప్రతి దానికి ఒక ప్రైజ్ ఉంది. ఈ సోఫా అయితే 41,000 చేంజ్ ఉంది. ఇవి ఫ్లవర్ వాజ్లు అండి, 99 సంథింగ్ ఉంది. ఫ్లవర్ కాస్ట్ మళ్ళీ ఎక్స్ట్రా. ఓన్లీ ఫ్లవర్ వాజే 99 ఉంది. ఇది ఒక సోఫా సెట్, 5 సీటరు. ఇది ఒక 3 సీటర్ సోఫా సెట్. ఆల్మోస్ట్ ఇది 57,000 ఉంది. అంటే క్వాలిటీ కూడా అలానే ఉందండి. పేర్ చేయగలిగితే తీసుకోవచ్చు, రీజనబుల్లే. బయట ఇంకా ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఇలా రిలాక్స్ చైర్స్ కూడా ఉన్నాయి. ఆ చైర్స్ ఓకే, కొంచెం రీజనబుల్ ప్రైస్ అనిపించింది. 5,000, 6,000, అక్కడ నుంచి ఒక 18,000-19,000 వరకు కూడా ఉన్నాయి ఈ చైర్స్లో కూడా. కొన్ని రీజనబుల్గానే ఉన్నాయి, కొన్ని అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. చూడండి, తినచ్చు. మా ఫ్రెండ్ వాళ్ళ పాప తను ట్రై చేస్తుంది, చైర్ ఎలా ఉంది, తీసుకోవచ్చా అని. ఇలా సోఫా కమ్ బెడ్ అంటాం కదా, అలా కూడా ఉన్నాయి. ఇలా స్టడీ టేబుల్, టీవీ యూనిట్. చిన్నగా ఉన్న హౌసెస్కి ఇలా సెట్ చేసుకోవచ్చు. ఒక టీవీ యూనిట్, స్టడీ టేబుల్, ఒక సోఫా అలా హాల్లోనే. నెక్స్ట్ వెళ్తే ఇది ఇంకో మాడ్యులర్ కిచెను. అంటే డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ కిచెన్స్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ రేట్స్ ఉన్నాయండి.
సో ఇక్కడ చూడండి, ఇందాక మనకి గ్యాస్ హబ్ ఇచ్చాడు కదా, ఇలా నార్మల్ ప్లాట్ఫామ్ మీద పెట్టుకుని స్టవ్ ఇక్కడ ఈ మోడల్ ఉంది. సింక్ యాజ్ ఇట్ ఈస్ పైన కార్నర్ సెల్ఫ్స్ ఇచ్చాడు. మనకి టవల్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్, ఒక చిన్న డైనింగ్ టేబుల్. ఇది ఫోల్డబుల్ కాదు, నార్మల్ డైనింగ్ టేబుల్. 4 చైర్స్. డైనింగ్ టేబుల్ కాస్ట్ వేరు, చైర్స్ ఈచ్ చైర్ కాస్ట్ వేరండి. మళ్ళీ ఒకసారి చూడండి, సేమ్. ఇది 3,54,000 ఉంది. నెక్స్ట్ పోతే ఇది మాస్టర్ బెడ్రూమ్ సెట్ అండి. ఒక బెడ్, క్వీన్ సైజ్ బెడ్ ఉంది. 3 పిల్లోస్, పరుపు, పైన ఒక మిర్రరు. ఇది ఒక వార్డ్రోబు. ఓన్లీ 2-in-1 లాగా ఉంది వార్డ్రోబ్ కూడా. ఈ పైన వచ్చి మనకి ఒక చిన్న సెల్ఫ్లు ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చి మనకి 45,980 రూపీస్ ఉంది. ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తాయి అనుకుంటా ఇక్కడ. ఇది ఒక మిర్రర్ ఇచ్చాడు మనకి. డ్రెస్సింగ్ టేబుల్ కి ఓన్లీ మిర్రర్ ఇచ్చాడు, ప్లస్ సైడ్ కి మనకి కార్నర్ సెల్ఫ్స్ ఇచ్చాడు. ఇలా ఇంకా ర్యాక్స్ ఇచ్చాడు కొన్ని. ఇందులో స్టడీ టేబుల్ పెట్టాను ర్యాక్స్. ఇది కిడ్స్ బెడ్రూమ్ కి. చిన్నగా ఉన్నప్పుడు మనం ఇలా బంక్ బెడ్ తీసుకోవచ్చు. 2 కిడ్స్ ఉన్నా కానీ ఇలా బంక్ బెడ్ సెట్ చేసుకొని ఒక సైడ్ ఒకరికి, ఇంకొక సైడ్ ఇంకొకరికి మనం స్టడీ టేబుల్ కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఒక లైట్ కూడా పెట్టారు. పైన పిల్లలకి పెన్స్ అవన్నీ పెట్టుకోవడానికి చిన్న చిన్న ర్యాక్స్ ఇచ్చారు. ఇలా కిడ్స్ బెడ్రూమ్ లో ఇలా ఒక వార్డ్రోబ్ ఇచ్చారు, కొంచెం పెద్దది. నెక్స్ట్ పోతే ఇలాంటి టేబుల్స్ కూడా ఉన్నాయి. టీ టేబుల్స్, టీ పాయ్స్ లాగా సెంటర్ టేబుల్స్, సోఫాస్ దగ్గర సెంటర్ టేబుల్స్. ఇవన్నీ చాలా రీజనబుల్ గా ఉన్నాయండి. మనం బయట తీసుకునే దానికంటే అక్కడ నాకు చాలా రీజనబుల్ గా అనిపించింది. ఇలా కొంచెం ఎలిగెంట్ గా లుక్ బాగుండే టైప్ కూడా కొన్ని చిన్న చిన్న టీ పాయ్స్ ఉన్నాయి. బాల్కనీస్ లో కూడా బాగా సెట్ అవుతాయి ఇవి. ఇంకా కొంచెం షో పీసెస్ ఫంక్షన్స్ కి వాటికి పెట్టుకోవచ్చు. వేరబుల్ అయితే రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి. 2 ఎలిఫెంట్స్ వచ్చి 499 అలా ఉంది కాస్ట్. 499 ఉంది. చాలా వెయిట్ ఉన్నాయి. ఇది చూడండి, ఈ చిన్న టీపై ఇది 799. ఇకపోతే ఇక్కడ బెడ్స్ చూడండి, ఫోల్డబుల్ బెడ్స్. మనకు కావాలంటే సోఫా కమ్ బెడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు బెడ్ లాగా, లేదంటే ఇలా సోఫా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సోఫా కమ్ బెడ్ లాగా ఉన్నాయి. ఇవి కూడా కాస్ట్ కొంచెం 35,000, 40,000 ఆ రేంజ్లో 1 lakh దాకా ఉన్నాయి. అది క్వాలిటీ బాగున్నాయి, 1 lakh దాకా ఉన్నాయండి. ఇకపోతే ఇక్కడ వచ్చి ల్యాప్టాప్ టేబుల్స్ ఒకసారి చూడండి, 599. చాలా రీజనబుల్, క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది ఇలా మనం కింద కూర్చున్నప్పుడు పెట్టేసుకొని, లేదా బెడ్స్ పైన కూర్చున్నప్పుడు పెట్టేసుకొని దాని మీద ల్యాప్టాప్ పెట్టేసుకొని ఆడుకోవచ్చు. నెక్స్ట్ పోతే ఈ పిల్లోస్ ఉంటాయి మన అందరిలలో. ఈ పిల్లోస్ కవర్స్ మనకి బయట కొంచెం దొరకవు, ఇక్కడ ఉన్నాయి. 279 రూపీస్. ఈ శాండ్లేడర్ లైట్స్, ఈ లైట్స్ అయితే చాలా లుక్ వస్తాయి. మనం కొత్తగా ఎవరైనా హౌస్ తీసుకున్నంటే తీసుకొని పెట్టుకోవచ్చు. కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి, 10,000 ఆ రేంజ్లో. నెక్స్ట్ పోతే టీవీ యూనిట్స్. మనకి టీవీ యూనిట్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. చూడండి, కొన్ని సెల్ఫ్స్ సైడ్కి, కింద స్పీకర్స్ పెట్టుకోవటానికి, సెటప్ బాక్స్ పెట్టుకోవటానికి అలా అంతా సెట్ చేసి నీట్గా అలా ఇచ్చేసాడు. పైన మనకి కొన్ని బుక్ సెల్ఫ్స్ కూడా అలా ఇచ్చాడు, ఏవైనా షో పీసెస్ అవి పెట్టుకోవటానికి. ఇది ఆల్మోస్ట్ 60,000 దాకా ఉంది దీని రేంజ్. ఆ టీవీ ఇస్తాడో లేదో నాకు తెలియదు, ఓన్లీ టీవీ యూనిట్స్ అనుకుంటా. 50,000. ఇంకొకటి కొంచెం చిన్నగా ఉంది, ఇది 39,000 ఉంది. జస్ట్ పైన ఒక 3 ర్యాక్స్ ఇచ్చి మిడిల్లో టీవీకి వదిలేసి కింద కొన్ని ర్యాక్స్ ఇచ్చాడు మనకి. ఇలా సింపుల్గా ఉంది. సో 33,000 ఉంది ఇది. ఇలా టీవీ యూనిట్స్ కూడా డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. మన హౌస్ మెజర్మెంట్స్ చెప్పినా కానీ వాళ్ళు మనకి సెలెక్ట్ చేసి చూపిస్తారు.
ఇది సరిపోతుంది మీ యొక్క. ఇది స్టడీ టేబుల్ లైట్స్ అండి. కిడ్స్కి ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. ఓన్లీ 899. ఇక్కడ పోతే కార్నర్ సెల్ఫ్స్, మనకి ఎక్కడన్నా ఒక కార్నర్లో ఏం పెట్టడానికి యూజ్ అవ్వట్లేదు అంటే ఇలా మనం కార్నర్ సెల్ఫ్స్ తీసుకొని కిచెన్ కార్నర్ కానీ లేదంటే బుక్ సెల్ఫ్స్, బెడ్రూమ్స్ కార్నర్స్ అలా పెట్టేసుకోవచ్చు. ఈ ఫోటో ఫ్రేమ్ అయితే చాలా బాగుందండి. ఈ సెల్ఫ్స్ అయితే 25,000 సంథింగ్ చేంజ్ ఉంది. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇలా ఒక కార్నర్ సెల్ఫ్స్ ఇచ్చాడు. ఇందులో 3 కలర్స్ ఉన్నాయి. ఇదైతే చాలా బాగుంది, రీజనబుల్ కూడా. 4,000 అంటే చాలా రీజనబుల్ అనిపించింది నాకు. నేను బయట చూస్తే 7-8 ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇలాంటివి కూడా తెచ్చుకోవచ్చు మనం కావాలంటే. ఇలా బాక్సెస్ మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఏదన్నా యూజ్ అవుతాయి, అన్నీ ఒక బాక్స్లో సర్దుకొని పెట్టుకోవడానికి. గోల్డ్ ఐటమ్స్ అవన్నీ. ఇలా ర్యాక్స్ ఉన్నాయి, ఆనియన్స్, పొటాటోస్ అవి వేసుకోవటానికి. ఆ ర్యాక్స్ కూడా 2,000 అలా ఉన్నాయి. ఇవైతే ఈ బాక్సెస్ అయితే 399లోనే ఉన్నాయి. ఇది ఇంకో డైనింగ్ టేబుల్. ఇది కొంచెం బాగా కాస్ట్లీగా ఉంది. 19,000 ఓన్లీ డైనింగ్ టేబుల్. ఈచ్ చైర్ వచ్చి మనకి 7,000 పడుతుంది. అంటే మనకు 4 చైర్స్ కావాలంటే ఆల్మోస్ట్ 28,000, మొత్తం 50,000 దాకా పడుతుంది. ఓన్లీ ఇది డైనింగ్ టేబుల్ సెట్. ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చాడు. బ్యాక్ సైడ్ మనకి డైనింగ్ టేబుల్ దగ్గర వాష్ బేసిన్ ఇచ్చాడు. ప్లస్ డైనింగ్ టేబుల్ దగ్గర మనకి క్రోకరీ సెట్ వస్తుంది కదా, అలా బ్యాక్ సైడ్ ఇచ్చాడు. చూడండి, వాష్ బేసిన్ కూడా కింద కూడా సెల్ఫ్స్ ఇచ్చాడు. ఇలా చిన్న చిన్న టేబుల్స్ ఉన్నాయి. ఇది 1290 రూపీస్ సంథింగ్. ఇవి కూడా చాలా బాగున్నాయి. మనకు ఎక్కువ ప్లేస్ లేకపోతే అలా తెచ్చి పెట్టుకోవచ్చు. ఇది ఒక బీచ్ వ్యూ చైల్డ్ బెడ్రూమ్. ఇది నాకు చాలా నచ్చింది. మన ఇంట్లో 2 కిడ్స్ ఉన్నారంటే, చిన్న కిడ్స్ ఉన్నప్పుడు ఇలా వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా స్విమ్ సూట్స్ అవన్నీ డెకరేట్ చేసి పెట్టారు. అవన్నీ ఇస్తారో లేదో నాకు తెలీదు, కానీ భలే పెట్టారు. గొడుగులు అవన్నీ చూడండి చక్కగా. కింద ఒక బెడ్ వేసారు, పిల్లోస్ వేసారు, ఒక చైరు కూర్చోటానికి. ప్లస్ అందులోనే ఒక స్టడీ టేబుల్, ర్యాక్స్. ఇక్కడ చూడండి ర్యాక్స్, పిల్లలు ఏమైనా పెట్టుకోవడానికి. ఇక్కడ ఒక స్టడీ టేబుల్ చాలా బుజ్జిది. ఇక్కడ ఒక బెడ్, కింద ఒక బెడ్, పైన ఒకటి బెడ్. ఇలా టాయ్స్ వేసుకోవడానికి ఒక సెల్ఫ్ ఇచ్చారు. అవి కార్డ్బోర్డ్స్ లాగా సెల్ఫ్స్ వస్తాయి కదండి, అలాంటివి. ఒక్కసారి చూడండి మళ్ళీ. ఆ లైట్స్ అవన్నీ మళ్ళీ మనకి సపరేట్ రేట్ అండి. ఇంక ఇక్కడ పోతే ఈ ఎలిఫెంట్ ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఉంటుంది. ఓకే, రీజనబుల్. 1890 అంటే మనకి బయట 25 దాకా పడుతుంది. ఈ డాల్ఫిన్స్ కూడా చాలా రీజనబుల్. ఇది ఇంకొక చైల్డ్ బెడ్రూమ్. చాలా చిన్న కిడ్స్ కొంటే చాలా బాగుంటుందండి. చూడండి, లుక్ కూడా చాలా బాగుంది. ఇలా ఒక చిన్న బెడ్ ఇచ్చారు, స్టడీ టేబుల్, పక్కన ర్యాక్స్, సెల్ఫ్స్ అవన్నీ ఇచ్చి, ప్లస్ చిన్న చైర్స్, ఒక టేబుల్ అలా కూడా ఇచ్చారు. ఇక్కడ ఇంకా చిన్న ప్లేస్ ఉంటే ఒక సెట్ చూపించారు చూడండి. కింద ఏమో స్టడీ టేబుల్, పైన ఒక బెడ్ ఇచ్చాడు. అలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం కొనక్కర్లేదు, చూస్తే మన ఇంట్లో ఏమన్నా ఐడియాస్ వస్తాయి, ఎలా ఫర్నిచర్ చేయించుకోవచ్చు మనం బయట కార్పెంటర్ చేతనే కూడా. మనం ఫొటోస్ తీసుకోవచ్చు, చూడవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చూడండి ఎంత బాగుందో బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్. ఇది ఒక 45 సమ్ చేంజ్ ఉందండి రేటు. నేను ప్రైస్ తీయలేదు, కానీ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక బంక్ బెడ్ ఇచ్చి కింద స్టడీ టేబుల్ లాగా ఇచ్చాడు. మనం కింద స్పేస్ అంతా యూజ్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇవి కూడా మనకి ఆఫీస్ టేబుల్స్, స్టడీ టేబుల్స్ అలా యూజ్ చేసుకోవచ్చు. ఇది 29 ఉంది. ఇక చిన్న పిల్లలకి చైర్స్, రిలాక్స్ చైర్స్, ప్లస్ ప్లే స్కూల్ చైర్స్. ప్లే స్కూల్ ఎవరైనా పెట్టుకుంటే ఇక్కడ వెళ్తే 299 ఉంది ఈ చైరు. చూడండి, ఇలా రౌండ్ చైర్స్, రౌండ్ టేబుల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ టేబుల్ కూడా చాలా రీజనబుల్, 3000 పడుతుంది. ఇకపోతే లంచ్ టైం అయింది, మేము లంచ్ చేసేసాం. ఇక్కడ లంచ్ కూడా చాలా బాగుందండి. చికెన్ బిర్యానీ, కేక్స్. మా ఫ్రెండ్ వాళ్ళ పాప వచ్చింది కదా, తను కేక్స్ అవి తీసుకుంది. సో ఫైనల్గా ఇది ఐకే పార్ట్ 1.
నేను నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్.